హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగం బ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటంటే మేము మల్లన్నగండి పోతున్నాం. ఆ మల్లన్నగండి ఎట్లుంటుంది ఏం కథ అని చూపిస్తాం. అంటే నేనైతే ఫస్ట్ టైం పోవుడు అక్కడికైతే ఇంతవరకు పోలేదు. మన శ్రీనివాసు 3-4 సార్లు వేయించిండట. ఎట్లుంటుంది రాడ? బాగుంటుంది. అంటే సమ్మర్ కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువ ఉంటుండొచ్చు, బట్ రిజర్వాయర్ బాగుంటుంది. కింద ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ గడ్డి కొంచెం తక్కువ ఉంటుంది, కానీ కింద చూస్తే పొలాలు అయినా బాగుండేది. చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుంది సమ్మర్. కింద అది లోపల చెర్ల మొత్తం నిండా నీళ్లు ఉంటాయా? అంటే సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ ఉండొచ్చు రిజర్వాయర్, ఎందుకంటే ఎక్కడైనా సమ్మర్లో రిజర్వాయర్ నీళ్లు తక్కువ ఉంటాయి కదా. రిజర్వాయర్ అంటే ఇప్పుడు మనకు దగ్గర ఏముందంటే జనగాం ఉంది. జనగాం దగ్గర ఇంకేముంది, చిటకూడూరు డ్యామ్ ఉంది. ఆ రిజర్వాయర్ కంటే పెద్దనే ఉంటుంది, దానికంటే పెద్దదే. మొత్తం చుట్టూ గుట్టలు ఉంటాయి, గుట్టలు అనుమతి రిజర్వాయర్ ఉంటుంది. మనం కొంచెం గుట్టెక్కి కింది దిగినట్టు అనిపిస్తుంది, చూస్తే బాగుంటుంది. అక్కడ కొద్దిగా అక్కడ సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే మన క్యాజువల్ సమ్మక్క సారక్క పండుగ అంటే మనం మేడారం గుర్తుకొస్తాయి, ఇక్కడ కూడా చేస్తారు. అక్కడ ఎట్లుంటుంది సమ్మక్క సారక్క అంటే మంచిగా ఉంటుందా? అంటే మేడారం అంటే నేను ఎప్పుడు పోలే కాబట్టి అడుగుతున్నా, నాకు తెలియదు. మేడారం పోయినా, మేడారం పోయినా కానీ అంత పెద్దగా ఉంటుందా లేక చిన్న ఉంటాయి? ఏమన్నా దుకాణాలు కొంచెం ఇండ్లు ఏముండే బాయిల దగ్గర ఉంటది, కొంచెం పక్కకు ఊరు ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఊరు ఉంటది. అంటే బాయిల దగ్గరనే కొన్ని 2 చెట్లు ఉంటాయి, చెట్ల కాడ ప్రశాంతంగా ఉంటది, చాలా పీస్ఫుల్ ఉంటది. సో మనం ఎలా వెళ్దామంటే వెళ్ళడం వయా నర్మేట మించి వెళ్దాం. ఎందుకు నర్మేట నుండి అంటే మనకు తరిగొప్పలా కొంచెం నర్మేట్లో ఉంది, అట్లా చూసుకుంటూ వెళ్దాం. సరే మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. పోలీసులు యాక్సిడెంట్ ఓవర్టేక్ కావద్దని పెట్టిర్రు, ఆల్రెడీ ఎన్ని డ్యామేజ్ చేసి చూడు. అదే నేను కూడా ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన, చాలా వరకు డ్యామేజ్ చేసి. అయితే ఓవర్టేక్ చేయబోయే సైడ్ కొడుతురు. ఎట్లాగో ఇవి ప్లాస్టిక్ కదా, ఎవరికి ఏం కాదని చెప్పి బెండ్ అయిపోతాయి, మళ్ళా ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ బెండ్ అయిపోతాయి. అదే స్టీల్ పెట్టుంటే, స్టీల్ లేక సిమెంట్ పెడితే అప్పుడు బండి డ్యామేజ్ అవుతుందని జర కొంచెం జాగ్రత్త. అవును, ఇప్పుడే చెట్టుకి నీడకి అయితే ఆగినాం. కొంచెం ఎండ బగ్గా కొడుతుంది, అట్లనే థమ్స్అప్ కూడా తెచ్చుకున్నాం. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందిరా? ఇప్పుడు ఆగపేటకు వచ్చినాం, ఆగపేట నుండి లెఫ్ట్ తీసుకున్నాం. యాక్చువల్ గండిరామారం నుంచి కూడా ఉంటుంది, తరిగోపల గండిరామం. అట్లా దూరం అని చెప్పిన దూరం ఇట్లా వెళ్దాము, తండలకి వెళ్తాము. సో మనకున్న రోడ్డు ఇది ఐడియా ఉంది కాబట్టి ఇలా వెళ్దామని. ప్రస్తుతానికి అయితే నర్మేట దాటినాం. ఆగాపేటకు బిఫోర్ ఆయో చెట్టు నీడకు ఆగినాం. కొంచెం చల్లగా థమ్స్అప్ తాగుదాం, ఎండాకాలం కదా కొంచెం ఇబ్బంది ఉంది. స్టార్ట్ అయిదాం ఇక, వెళ్దాం. ఓకే, మొత్తం మీద మనం రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చినాం. మొత్తం మీద అయితే మనం గండిరామారం రిజర్వాయర్కి వచ్చినాం. ఇది జనగాం నుండి 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్లో అనేది తక్కువ ఉంది వాటర్. యాక్చువల్ అయితే గేట్స్ ఓపెన్ చేస్తే ఇట్లా మనకు వాటర్ అనేది ఫ్లోయింగ్ ఉంటుంది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే మంచి ఫ్లో ఉండేది వాటర్, గేట్లకి వెళ్ళి చాలా వాటర్ వెళ్ళేది. ఇది ఇలా వెళ్తూ చిల్పూర్ మండల్ కిందకి వస్తాయి, గ్రామాలకు వ్యవసాయ భూములకు కూడా వాటర్ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవి ఎప్పుడెప్పుడు వదిలిపెడతారా నీళ్ళు? అంటే దాని లెవెన్ బట్టి ఇప్పుడు వాటర్ చాలా తక్కువ మనకు రిజర్వాయర్లే లేవు కాబట్టి. అంటే ఇది చీటకోడూరు రిజర్వాయర్ కంటే పెద్దది వచ్చింది కదా? పెద్దది ఇది, అదే ఇది చాలా పెద్దది, చూస్తుంటే పెద్దగానే ఉంది. ఇది 2 నర్మేట చిల్పూర్ మండల్ మధ్యలో గద్దెలు కనబడతలేకుండొచ్చు, కొంచెం జూమ్ చేస్తా.
ఇక్కడ కూడా మినీ సమ్మక్క సారక్క జాతర అని చేస్తారు. అక్కడ మనం దూరంలో చూస్తే 2 గద్దెలు పడుతుంది. ఆ 2 జాప చెట్లు వేప చెట్ల దగ్గర ఉన్నాయి. ఇక్కడ మినీ జాతర చేస్తారు. అంటే కొంతమంది రియల్ మేడారం ఉన్న మన ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళకుంటే ఇక్కడ కొంతమంది ఇక్కడనే సమ్మక్క సారక్క పండుగ చేసుకుంటారు. కొంచెం వర్షం పడితే వాతావరణం అంటే చెట్లు చాలా పచ్చగా ఉంటుంది. వెదర్ కూడా ఇటు మొత్తం ఈడ కూడా గ్రీనరీ ఉంటుంది. మొత్తం ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. ఎడారి ప్రాంతం లెక్క ఉంది మొత్తం. చాలా గ్రీనరీ ఉంటుంది. చూడడానికి మాత్రం మంచి లొకేషన్. ఎండాకాలం అయితే కొంచెం ఇబ్బంది, కానీ మిగతా కాలంలో అయితే చలికాలంలోనే వర్షాకాలంలో చూడడానికి బాగుంటుంది. ఇక్కడ టూరిజం పరంగా కూడా అదే నువ్వేదో అన్న పంప్ హౌస్ ఇక్కడ మనకు కిందికి వెళ్తే వాటర్ అనేది పైనుండి రిలీజ్ చేసినప్పుడు అక్కడ వాటర్ ఇళ్ళకి వస్తుంటాయి. సో అది ఇప్పుడు వేరే రిజర్వాయర్లో కూడా వాటర్ లేవు కాబట్టి ఇక్కడ వదలడం కూడా చాలా తక్కువ అవుతుంది. అక్కడ మనం చూస్తే లాస్ట్లో బ్లూగా ఊపడేది అది పంప్ హౌస్. అక్కడ నుండి ఆపరేటింగ్ కొంచెం జూమ్ చేస్తా. అదేనా పంప్ హౌస్? బ్లూ షెడ్ తో ఊపడుతుంది కూడా అది మనకు పంప్ హౌస్. టవర్ కూడా కనబడుతుంది అక్కడ. అక్కడ మోటార్ కరెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు. కొంతమంది వచ్చి ఈత కొడుతుర్రు. బట్ రిజర్వాయర్లు ఈత కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది లోతు అనేది అంచనా వేయకపోతాము. ఒక్కొక్కసారి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక 4-5 years బ్యాక్ తీసుకుంటే ఇందులో ఒక ప్రమాదం జరిగింది. నెల్లితో క్యాండిడేట్ కానీ చనిపోయింది. ఎందుకు? స్విమ్మింగ్ అని వచ్చారు ఇట్లా దోస్తులతోనే వచ్చారు. ఈత కొడుతుంటే లోతు అనే అంచనా వేయలేకపోయింది ఎంత లోతుంది. అనుకోకుండా చనిపోయింది. డెడ్ బాడీ ఆ రోజు దొరకలేదు. తెల్లారి గేట్ దగ్గరికి వచ్చి ఆగితే తీసిరు. అప్పుడు అంటే నీకు తెలిసిన ఆయన? మాకు తెలిసిన వ్యక్తే. ఇక్కడ చూసుకున్నాం కదా, ప్రస్తుతానికైతే మనం కొంచెం ఎండ ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ సమ్మక్క గద్దెల కాడ నీడు ఉంది, ఆడికి పోదామని చూస్తున్నాం ప్రస్తుతానికైతే. అక్కడ పోయి కొంచెం కూర్చుందాం. మంచిగా యాప్ చెట్లు ఉన్నాయి, నీడు ఉంది కొద్దిగా. ఎండ మాత్రం దారుణంగా ఉంది, విపరీతంగా ఉంది. 40 పైన ఉండొచ్చు. వాళ్ళకి ఇంతెండలో కూడా అసలు ఈత కొట్టుడు కరెక్ట్ కాదేమో. ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది ఎండకు ఈత కొట్టడం అని. ఆ నీళ్ళలో ఉన్నంతసేపు ఆ ఫీలింగ్ తెలియదు, బయటకు వెళ్ళి వచ్చాక తెలుస్తుంది. సరే, ఇప్పుడైతే అక్కడికి పోయిన తర్వాత కూడా ఆ సమ్మక్క గద్దెలు చూపించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడైతే సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు వస్తున్నాం. జిట్టగూడెము సమ్మక్క సారక్క తల్లి గద్దెలంట. ఇప్పుడైతే మనం మినీ మేడారం సమ్మక్క గద్దెల దగ్గరికి అయితే వచ్చినాం. చాలా వరకు ఉన్నాయి, చుట్టూ గుట్టలే ఉన్నాయి, ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడనే కాదు మేడారం జాతర అంటే మనకి వెళ్తే తరగొప్పల మండలంలో అబ్దుల్ నగరం దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటాయి. చాలా వరకు చిన్న మినీ మేడారాలు అనేది చాలా ఉన్నాయి. అందులో కులంపాక దగ్గర ఉంది, పక్కన కులంపాక మన మెర్మాల దిక్కు కూడా ఉన్నది. చాలా వరకు అయితే తెలిసి, అంటే మరి ఎలా అనో తెలియదు కానీ నాకు తెలిసి చిన్నవి అంటే అక్కడ పోలేక ఇక్కడ
పెట్టుకుంటున్నట్టు. అదే పెద్ద మేడారం బోర్డు అంత దూరం బోనోళ్ళు చిన్న ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నాడు, దర్శనాలు చేసుకొని పోతారు. అట్లనే ఉంది ఇంకా కావచ్చింది. ఇప్పుడే ఆ అమ్మనైతే అడిగిండు, ఇదంతా తాటికొండ వాళ్ళదాట ఈ మేడారం. అక్కడనేమో పత్తెపూరు అనుకుంటా, పత్తెషాపూర్ కాదు పత్తెపూరు అని చెప్పింది. పత్తేషాపూర్ ఇక్కడ లేదు, అది అక్కడ పక్కన నిడిగొండ దగ్గరనే ఉంటుంది. సో ఇక్కడికన్నా చూడవచ్చు, గట్టిగా అవతల ఒక సమ్మక్క సారక్క, ఇక్కడ ఒక సమ్మక్క సారక్క. అదే ఆ రిజర్వాయర్ దగ్గరే ఉంది ఒక సమ్మక్క సారక్క మినీ మేడారం అన్నమాట. అది కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు రిజర్వాయర్ గేట్లు. ఇక్కడ అంతా రైతులు అయితే ఒడ్లు అయితే ఎండబోసుకున్నారు. ఒడ్ల కావాలి ఉన్నావా అమ్మ? అవునవును. అమ్మ ఒడ్ల కావాలి ఉందట, కోతులు వస్తాయి అంత చింపిపోతున్నాయి. కోతులు ఉన్నాయి పెడదా వడ్లను ఖరాబ్ అయితే ఇంత పంట పండించి ఖరాబ్ అవుతుంది కదా, కాపలు ఉండాల్సింది. ఇప్పుడు కోతుల పెడదానే ఎక్కడైనా ప్రతి ఊళ్ళో ఉన్నది కోతులు లేని. అయితే ఈ కోతులు ఎట్లా వస్తున్నాయి తెలుసా? వాళ్ళు పట్టేటోళ్ళు ఉంటారా, ఎంతో కొంత తీసుకొని కోతులం పడతారట. ఊర్లకు వస్తురు పడతారు, ఇంకో ఊర్లో ఇచ్చి పెట్టి పోతారు. అసలు వాళ్ళు అడవిలో ఇచ్చి పెడతా అంటారు కానీ పక్క ఊర్లోనే కొంచెం దూరం పోగానే వదిలిపెడతారు. అంటే పక్క ఊర్లో అంటే అడవాన్ని కాదులే కానీ కొంచెం హైవే రోడ్ ఉందా, రోడ్ పక్కన ఒక గుంపు చూసుకుంటారు, చెట్లు చెట్లలో వదిలిపెడతారు. పక్క ఊర్లలో పోయి కోతులు అలా ఇదే రిపీట్ అయ్యేసరికి కోతులు ఏడు తగ్గుతాయి. అసలు పోవడం అనేది కష్టం. చూడొచ్చు మన కోయిల. అవును, ఎన్ని రోజులు అవుతుంది అసలు అట్లాంటి. అంటే ఎండాకాలంలో మాత్రం పక్క పొద్దున్న అయితే సౌండ్ వస్తుంది కోయిల. ఈ టైంలో కూడా వినొచ్చు మనం. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు 90s లో పొద్దున్నే సౌండ్ అనిపించేది. మనం క్యాజువల్ అయితే ఊళ్ళో ఎట్లుంటది, ఇంటి కనో లేక ఇంటి పైన పడుకుంటే పొద్దున్న చెట్ల మీద ఉండే కోయిల సౌండ్ చేస్తుండే. పొద్దున్న ఎంత అంటే 5:30, 6కి వెళ్తుంటది. సౌండ్ చేస్తే లేచావు. కానీ ప్రశాంతంగా ఉంది. హారన్ సౌండ్ లేదు, బండి సౌండ్ లేదు అసలు. అందుకే పల్లెటూళ్ళ లైఫ్. ఇన్స్టాగ్రామ్ లో కొంచెం అది ఉంది చూసినావా, ఇక్కడ అరకు పోయినప్పుడు ఆ సిగ్నల్స్ తగ్గిపోతుంటాయి. అవును, అవి ఆ ఫీలింగ్ వస్తుందని ఏమన్నా. మనం ఇప్పుడు చూడొచ్చు మాక్సిమం చుట్టూ మనం గుట్టలే ఉన్నాయి. 5G 4G 3G 2G అని చెప్పి అది నెట్ తగ్గుతున్నా కొద్దీ మన పీస్ ఆఫ్ మైండ్ అంటే పీస్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. చుట్టూ గుట్టలే, మనం గుట్టల నడి మధ్యలో ఉన్నాం, అండర్ గ్రౌండ్ లోపల ఉన్నాం. అసలు మొత్తం చుట్టూ గుట్టలే ఉన్నాయి, అసలు మధ్యలో ఉన్నాం. నాకు తెలిసి ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా వస్తుందా? వస్తుంది కొద్దిగా వరకే, నెట్ అనేది కొంచెం స్లోగా ఉంది. కానీ ప్రశాంతంగా ఉంది. ఫ్యామిలీ తోటి రావాలి ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే. కాకపోతే ఏంటంటే కొంచెం నీళ్ళకి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మనం అది రిజర్వాయర్ ఏదైతే స్లోప్ అవుపడుతుందో మొత్తం గ్రీనరీగా ఉంటుంది వర్షాకాలం చలికాలం. ఇప్పుడు ఎందుకంటే ఎండకు ఎండిపోయింది అది గడ్డే కాబట్టి. ఆ టైంలో చూస్తే కింద కూడా పంట పొలాలు ఇప్పుడు కోసారు, పంట టైం అయిపోయింది కాబట్టి కిందకి పొలాలు అది అప్పుడు గ్రీనరీ మామూలు ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఇక్కడ అంటే వచ్చి ఈయనే దావతులు చేసుకొని చాలా మంది చేసుకుంటారు, వండుకొని వస్తారు. ఆ రిజర్వాయర్ కాడ కూర్చుంటారు. ఈ రిజర్వాయర్ కాడ ఏముంది కూర్చోవడానికి, ఏం లేదు. ఏమున్నా ఈడ బాగుంది, ఆడగంట ఇక్కడ బాగుంది. అంటే రిజర్వాయర్ దగ్గరనే ఉంది, కాకపోతే ఈ నుంచి నడుచుకుంటూ పోవచ్చు. అవును, మీరు చూస్తున్నారు కదా వెనక, మీకు చేయబెట్టి చూపిస్తే వెళ్ళబెట్టి. ఇది గేట్లు అనమాట. ఇక్కడ నుంచి పోవాలి, ఈ పక్కన ఉండే ఈ నుంచి అట్లా పైకెక్కి అక్కడికి పోవచ్చు. బాగుంది ఇక్కడ కూడా. మరి చూడాలి. చిన్నప్పుడు ఆడినవారా ఇవి ఇట్లా పట్టుకొని ఊగేది? చిన్నప్పుడు చాలా. ఇప్పుడు మనం వెయిట్ ఆపే తిప్పలేం కానీ చిన్న ఉన్నప్పుడు అయితే మంచిగా ఉంది. పోగులో ఎక్కడ ఉందో దొరుకుతుందా రికార్డింగ్ చేద్దామంటే? చెట్టు మీద కొంచెం దాన్ని, ఈ చెట్టు మీదనే ఉంది. ఇక్కడ ఒక పులి కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది మళ్ళీ అది కనబడతలేదు. మొత్తం మీద అయితే కోయిల అయితే దొరికింది. ఇక్కడ నుంచి అరుపులు వినబడుతున్నాయి. మొత్తం మీద మన కెమెరాలను అయితే బంధించినాం. అమ్మ మాది జనగాం.
వీడియో ఇద్దామని వీడియో తీద్దామని మళ్ళీ కానీ స్టార్ట్ చేసింది చూడొచ్చావా ఫేసింగ్ అడ్ చేసింది. వచ్చేటప్పుడే థమ్స్అప్ తెచ్చుకున్నాం. థమ్స్అప్ 2-3 సమోసాలు అయితే తెచ్చుకున్నాము. ఎండకి ఎట్లుంటుందో తెలియదు. మరి ఇక్కడ షాపులు కూడా ఏం లేవు చుట్టుపక్కల. కాకపోతే అక్కడ ఊర్లో అక్కడ ఉంది ఊరు వెనుక. ఎండకు ఏదో ఒకటి తినాలి కాబట్టి కొద్దిగా సమోసాతోని ఇంత థమ్స్అప్తోని సలవాళ్ళం. కొన్ని వాటర్ కూడా తెచ్చుకున్నాం. వాటర్ కూడా వేడి అయిపోయినాయి ఆల్రెడీ. చల్లటిగా తెచ్చుకున్నాం. అంటే మేము జనగాం నుంచి వచ్చేటప్పుడు నర్మేట నుంచి వచ్చినాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా వెళ్దాం. ఎలా అంటే మన మచ్చిపాడు అట్లా నెకిలా షాపు ఇట్లా రఘునాథ్పల్లి నుంచి వెళ్తే అక్కడ ఉన్న విలేజ్ని కూడా మనం కవర్ చేసినట్టయితే చూపెట్టుకుంటూ వెళ్దాం. అంటే మనకు 2 సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ రావడానికి. నర్మేట కంటే ముందు ఆగపేట వస్తుంది, కిలా షాప్ నుండి వస్తే అట్లా రావచ్చు. లేదా నర్మేట నుంచి ఇంకోటి కూడా గండిరామారం మన ఏదైతే తరిగొప్పలో ఉందో తరిగొప్పల నుండి కూడా ఇటు రావచ్చు. 3 సోర్సెస్. ఇటు మనం వెళ్తే తాడికొండ, అటు గన్పూర్ స్టేషన్, గన్పూర్, పల్లగుట్ట అవి వస్తుంటాయి. మేము థమ్స్అప్ నర్మేటలో తీసుకున్నాం. మేము తీసుకున్నప్పుడు ఐస్ ఉండే ఎక్కువ, ఐసు గడ్డ మొత్తం వేడి అయిపోయింది. ఏం లేదు, నార్మల్ అయిపోయింది. గ్లాస్లో చూస్తే కూడా వేడి ఉంది అసలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా అసలు వేడి ఉంది. అంటే మధ్యలో కొంచెం ఆగి తాగినాం. మరి మళ్ళీ షాపడతాడు అందులో తాగేటప్పుడు ఏడ తాగిండి అనేది. ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నాం అన్న చూడండి, అప్పుడు తాగాడు మళ్ళీ. కానీ అడవిలోకి వచ్చి ఏమన్నా తెచ్చుకొని తింటుంటే ఆ ఫీలింగ్ వేరు అసలు. ఇదేంటి? అది పకోడీ. కొంచెం పకోడీ కూడా తీసుకున్నాం, ఆనియన్ పకోడీ. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంటి దగ్గరనే వండుకొని వచ్చి ఇక్కడికి వచ్చేపు పిల్లలకి ఆడుకొని టైం పాస్ చేసినాక తినడానికి తింటే బాగుంటుంది. ఎప్పుడో తీసుకున్న సమోసా ఆయిల్ మొత్తం ఆల్మోస్ట్ పేపర్కే అబ్జర్వ్ అయింది, పట్టుకుంది పేపర్కే. ఇంకా మొదలెడదామా? ఎస్, రైట్. ఆనియన్ కూడా మెత్త అయిపోయింది. కానీ ఈ చెట్టు నీడకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పక్షులు ఉన్నాయి చూసినావా, ఈ సౌండ్ ఏమన్నా ఉందా ఫీలింగ్ అసలు? జనాలు కూడా ఇక్కడ అసలు ఎవరు లోపడతారు. అంటే పొలాలు గిన అవి ఉంటేనో పని ఉంటేనో వ్యవసాయం కూడా ఆడి లోపడతారు. ఇప్పుడు వరిగోసిరు వడ్లు తిన్నాం కదా కొనడానికి. ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు చేయడానికి ఏం లేదు. అదొకటైతే ఎండ కూడా బాగా పడుతుంది ఈ టైంలో, బయటికి కూడా ఎల్లుడు కష్టం. అవును, సిటీలో ఎక్కువ ఎండ ఉంటుందా పల్లెటూరులో? పల్లెటూరులో ఉంటుంది. ఎందుకట్లా? పల్లెటూర్లలో ఇంకా చెట్లు అవి ఉంటాయి, గాలి వస్తుంది. కానీ సిటీలో ఏంటంటే ఇల్లు పక్కన ఇల్లు ఉండేసరికి ఏర్పడదు. ఒక ఇంటి నీడ ఇంకో పడుతుంటుంది. పల్లెటూరులో ఏంటంటే ఇల్లు దూరం దూరం ఉంటాయి. చెట్లు ఉన్న వాళ్ళకేమో చల్లగా ఉంటుంది నీడతో. ఒకవేళ ఇల్లు చుట్టూ చెట్లు లేదనుకో ఎండ కొడుతుంది, వేడిగాలు వస్తుంది. వేడిగాలు వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఉంటుంది. మ్యాక్సిమం 100-200 గజాలు ఇల్లు ఉంటాయి ఒక్కొక్కరికి. నువ్వేమనుకుంటున్నావు? సిటీ మంచిగా పల్లెటూరా? 100% పల్లెటూరే కదా. ఎందుకంటే సిటీనా పిల్లలు ఎత్తుడుకుంటే పల్లెటూరు జీవితం, పొల్యూషన్, ఫుడ్ కూడా ఎత్తి తిన్నారు. అంటే నాకు తెలిసి ఇప్పుడు అంటే జాగున్న వాళ్ళు, అంటే వ్యవసాయ భూమి ఉన్నోళ్ళు రేపు ఇవ్వాలని కాదు, కానీ రేపు ఏఐ ఉంది చూసినావా, ఏదైనా బిజినెస్లు కావచ్చు, ఇంకా ఏమంటారు సాఫ్ట్వేర్లు కావచ్చు, ఏదైనా వాళ్ళకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయంటావా? ఇప్పటికే చాలా కంపెనీలు. ఎందుకంటున్నా అంటే ఈ వ్యవసాయ భూములు ఉన్నాయి కదా, మళ్ళా గదే బాట పడతారా అది పోయినాక అనుకుంటున్నావా? ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా చాలా మంది ప్రెజర్ తట్టుకోలేక బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాం. మొత్తం యూతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూడు, అవును, మొత్తం యూత్ వ్యవసాయం, మొత్తం ఆ డైరీ ఫార్మ్స్ అని అవ్వని. కానీ మంచిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనిషికి ఎవరికైనా ఎంతవరకు స్ట్రెస్ పడాలనో అంతవరకు పడతారు. మరీ ఎక్కువ పెడితే ఇచ్చే జీతానికంటే ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేవారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, అంటే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది చేసే పని అనేది. దాన్ని సొంతంగా తీసుకుంటే బెటర్ కదా, ఒకరి కింద పని చేయకుండా. ఇంకా యాప్ చెట్లు చాలా ఉన్నాయి కదా చుట్టూ.
మనం ఈ గుట్టలకు అవతల నుండి వచ్చినాం, అప్పుడు మనకి అవపడదు గుట్ట దిగుతుంటే రిజర్వాయర్ అనేది ఏందని కరెక్ట్ చెప్పాలని గుట్టాల మధ్యలో రిజర్వాయర్ పెట్టారు ఇక్కడ. ఎటు చూసిన గుట్టలు ఏమన్నా వడగా పైనుంచి, అంటే పైనుంచి ఆ పిట్టలు ఉన్నాయి పైన, మర్రి పండ్లు తింటున్నాయి, మర్రి చెట్టు కింద కూర్చున్నాం కదా, తిని కింద ఉంచేస్తున్నాయి. ఇవన్నీ అవే. కొన్ని రాలిపోయినాయి, కొన్ని ఏమో పిట్టలు ఎండకు రాలిపోయిన కొన్ని పిట్టలు తింటున్నాయి. ఇవి రాజస్థాన్ వాళ్ళ షాప్లో తీసుకున్నామా? అవును, రాజస్థాన్ చాలా వరకు ఉన్నాయి. ప్రతి ఊళ్ళలో కూడా విలేజ్ పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కూడా రాజస్థాన్ వాళ్ళు సమోసా చేయడం, పకోడీ, స్వీట్ పెడుతుంది. అంటే బ్రాంచ్లు ఉంటాయట కదా అట్లా. నేను ఎక్కడ చూసిన అంటే మన జీడికాయలు ఉందా, అవును జీడికాయలో చూసిన ఆయననే తీసుకుపోయి నెల్లూట్లలో పెట్టిండు. అక్కడ ఇంకోటి గణపురంలో కూడా ఉన్నట్టుంది వాళ్ళది, కళ్యాణంలో కూడా కళ్యాణంలో పెట్టిరా. అంటే అది మన ప్రాంతం కాబట్టి మనకు తెలుసు అక్కడ ఎక్కడెక్కడ ఓపెన్ అయిందని. అదే అదే. ఇప్పుడు ఇంకా కంగనాల్స్, అవును జనగాంలో కంగనాల్స్ సేమ్ ఒక్కరు వస్తారంట. అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా, ఎవరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇది, కానీ నాకు తెలిసింది చెప్తున్నా అంతే. ఒక్కరు వస్తారట, అంతా 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంతా వర్క్ చేస్తారు అంట. వాళ్ళ తమ్ముడిన లేక వాళ్ళ అన్నన ఇంకెవరిన వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తారట. ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. అట్లా బాగుంది అలా అసలు కదా. మళ్ళీ ఎవరికి లాస్ అయినా కానీ అందరూ షేర్ చేసుకుని అమౌంట్ వేసుకొని అట్లా ఉంటే గ్రేట్. లాస్ కానీ ఇయ్యరు. ఏ బిజినెస్ పెట్టినా సపోర్ట్ అనేది బాగా చేసుకుంటారు వాళ్ళకు ఒక్కొక్కరు. ఇప్పుడు ఏమేమి ఎలక్ట్రానిక్స్ ఉన్నది జనగాంలో, ఇంకా ఈ కంగనాల్స్, ఈ గిఫ్ట్ షాపులు ఉంటాయి, ప్లైవుడ్ షాప్స్ ఉన్నాయి. మన ఇంట్లో కావాల్సిన నల్లలే కానీ అదే పెయింట్ అవి ఇవి అన్నీ వాళ్ళే. ఇప్పుడు జనగాంలో ఎక్కువ అవే అవుతున్నాయి. మొత్తం మీద ఈరోజు ఒకరోజు ప్రశాంతంగా జనగాంకి దూరంగా కొద్దిగా సమయం ఈ చెట్ల కింద కూర్చొని గడుపుతున్నాం. వారంలో ఒకసారి ఇలాంటి ప్లేసెస్కి పోవాలి, ఎందుకంటే ఎంతసేపు ప్రెజర్ వర్క్ మీద ఉండి నిమ్మలంగా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ రోజులలో పైసలు సంపాదించాలంటే ఎట్లా? నేను కదా ఇప్పుడు మనం కూడా రియల్ చెప్పాలని కంటెంట్ క్రియేటర్గానే తయారవుతున్నాం. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకున్న టాలెంట్ దాన్ని ఎంచుకోండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు సెట్ అయినంత మిగతా వాళ్ళు కాలేకపోతారు. ఎందుకంటే ఎవరి కిందనో పని చేయకుండా ఏది ఉంటే అంత ఈజీ కాదులే యూట్యూబ్ క్రియేటర్లు అంత ఆ సక్సెస్ అనేది 1 సంవత్సరంలో వచ్చేది కాదు, చాలా టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. అంటే మనం పెట్టగానే రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. మనం చేస్తున్నాం కదా చాలా కష్టం. మనది ఏంటంటే నేను ఎక్కువ చూసేది పొద్దున లేస్తే మా ఇంట్లో మోగుతుంది. ఏంటిది అది? తెలుగు ఎక్స్పెరిమెంట్ ప్లస్ అది తెలుగు అడ్వెంచర్స్, అంటే 2 అన్నదమ్ములు అవే ఎక్కువ, అవే మనం చూసేటి. వాళ్ళు సొంత స్టూడియో కట్టుకున్నారు, కానీ ఆ సక్సెస్ ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కింద అసలు మస్తు అనిపిస్తుంది. సిద్దిపేట 10 మంది 10-11 ఎంతమంది ఉన్నట్టు, అంతమంది అసలు గ్రేట్. రోజు కనీసం 2 వీడియోలన్నా పెడతారు, అప్లోడ్ చేస్తారు. అట్లా ఉండాలి. జనాలు కూడా మంచిగా కనెక్ట్ అయ్యారు వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళు చేసే పనులకి. ఎక్స్పెరిమెంట్లు కూడా బాగున్నాయి. అంటే అది ఒక్కరోజు వచ్చిన సక్సెస్ కాదు. ఇప్పుడు అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందంటే ఎన్ని రోజుల కష్టం ఉంటే దాని నుంచి రావాలి. నెక్స్ట్ టైం అని కాదు కానీ ఎప్పుడన్నా మనమే తెచ్చుకొని వండుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది కావచ్చు. చాలా మంది కదా, అంటే మన ఇద్దరం కాకుండా ఒక 4-5 అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, అదే ఎవరన్నా వస్తా అంటే మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది కదా దేవుడి దగ్గర.
మొత్తం మీద ఓకే మొత్తం మీదనైతే బయలుదేరదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ టైం కూడా 1:30 అయింది. సామాన్ కూడా ఇలా స్టార్ట్ అయితే మనం కూడా ఒక అర్ధగంట పడుతుంది. ఎంత టైం పడుతుంది జనగాం కూడా స్టూడియోకి? స్టూడియోకి ఒక 40 నిమిషాలు మ్యాక్స్, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఒక నర్మేట వరకు రోడ్ అనే ఇబ్బంది, నర్మేట నుండి అంత డబుల్ రోడే కాబట్టి సో తొందరగా వెళ్ళొచ్చు. మనం ఇవన్నీ ప్యాక్ చేసుకుందాం. మొత్తం మీద ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు జనగాం బయలుదేరదాం. ఎండ కూడా చాలా, నాకు క్యాబ్ లేదు, మనోడు క్యాబ్ పెట్టుకోండి మంచిగా. అదృష్టం మంచిగా ఉందిరా. అంటే నేను క్యాబ్ మర్చిపోయాను అనమాట. క్యాబ్ అది క్లారిటీ చెప్పు. ఏదో నువ్వు తెచ్చుకోకుండా నన్ను అనడం కాదు, నేను తెచ్చుకున్నా. అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది, అట్లా మర్చిపోతుంది. ఓకే చలో బండి స్టార్ట్ చేద్దాం. మొత్తం మీద స్టూడియోకి అయితే వచ్చినాం. ఎట్లా అనిపించింది రా? ఓ మామూలుగా ఎండకు తిరేస్తారు. ఎండ అసలు వాటర్ కొనుక్కున్నాం, థమ్స్ అప్ కొన్నాం, ఏది ఉన్నా మధ్యలో ఎండకు మామూలుగా లేదు. నాకు తెలిసి 40 అబోవ్ ఉండొచ్చు టెంపరేచర్. చూడొచ్చు ముఖాలు కూడా మొత్తం వాడిపోయినాయి, సెట్టింగ్ వచ్చింది చాలానే. కాకపోతే ఏంటంటే ఎండాకాలం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే చుట్టూ అడవి కదా, మస్తు చెట్లు ఉంటాయి, అవి ఉంటాయి, కొంచెం చల్లగా ఉంటుంది వచ్చి అనుకున్నా. అడవి పోయిన తర్వాత అసలు ఏమెండ అంటే ఆ సమ్మక్క గద్దెల కాడ కొంచెం చెట్లు ఉన్నాయి, 2 చెట్లు ఉన్నాయి. అవి కూడా ఒకటి మర్రి చెట్టు, ఇంకొకటి వేప చెట్టు ఉంది. ఇక కొంచెం సేపు మర్రి చెట్టు కింద అయితే కూర్చున్నది, మీకు కూడా తెలుసు. అది ఏదైతే తీసుకొని కూల్ డ్రింక్ అవి ఏమన్నా కూర్చొని తిన్నాం. పొద్దున్న నుండి మనం తిన్నాం అదే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం అయిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 అయిపోయింది మనం స్టూడియోకి వచ్చారు కూడా. సో అతను బాగా చేస్తుంది. మొత్తం నేనైతే బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా తీసినాం. చూద్దాం. ఇంకా మన వీడియోలు అయితే మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ దోస్తులకు కావచ్చు అందరికి కొంచెం షేర్ చేస్తే బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఉంటాం మళ్ళీ. బాయ్. రైట్ బాయ్.